Hi friends, welcome to my channel. Okay, so far మనం డిఫరెంట్ వీడియోస్ అనేవి చేయడం జరిగింది పవర్ యాప్స్ లో. అయితే మనం డాక్యుమెంట్స్ షేర్ పాయింట్ లిస్ట్ షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో ఎలా అప్లోడ్ చేయాలా డౌన్లోడ్ చేయాలా రకరకాల సినారియోస్ అనేవి ఒక 10-15 వీడియోస్ నుంచి అయితే మనం చేస్తాను. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే పీడిఎఫ్ అన్నమాట. ఓకే, సో అది ఎలా ఏంటనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్‌గా నాకిక్కడ ఒక లిస్ట్ ఉంది. చూడండి, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి కదా! అయితే ఈ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని నేను ఒక గ్యాలరీ కంట్రోల్‌లోకి తీసుకున్నాను. ఓకే, మీరు చూస్తే ఇది గ్యాలరీ కంట్రోల్ అన్నమాట. ఓకే, ఇప్పుడేంటంటే అలానే ఇదొచ్చేసరికి హెచ్‌టీఎంఎల్ ఇన్‌పుట్ కంట్రోల్. సో మీరిక్కడ ఇన్సర్ట్‌కెళ్ళి సో జస్ట్ హెచ్‌టీఎంఎల్ టైప్ చేస్తే మనకిక్కడ హెచ్‌టీఎంఎల్ టెక్స్ట్ వస్తది కదా! ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి గ్యాలరీ కంట్రోల్‌లో ఉంది. మనకి ఇక్కడ డిఫరెంట్ ఐటెమ్స్. ఓకే, ఏదైతే ఐటెమ్ నేను సెర్చ్ చేస్తానో దాని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక హెచ్‌టీఎంఎల్ టేబుల్ లాగా ఒక టెక్స్ట్ లాగా డిస్‌ప్లే చేస్తాను. ఓకే, చూడండి, ఇక్కడ హాయ్ టీమ్ ప్లీజ్ సంథింగ్ ఏదైనా రాసుకోవచ్చు. నేను జస్ట్ డెమో సేక్ కాబట్టి ఏదో ఒకటి ఇంక్లూడ్ చేశానన్నమాట. ఇక్కడ మనకి ఆ లిస్ట్‌లో ఉన్న కాలమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంప్లాయీ ఐడీ ఏంటి, నేమ్, లొకేషన్, సాలరీ అలానే మన యొక్క డీటెయిల్స్. ఏదైతే ఐటెమ్ మీద ఈ గ్యాలరీ కంట్రోల్‌లో సెర్చ్ చేస్తారో దాని యొక్క రెస్పెక్టివ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ నేను డిస్‌ప్లే చేస్తున్నాను. ఓకే, చూడండి, వాల్యూస్ మారుతున్నాయి. సో సురేష్ గుంటూరు, అలానే పావని హైదరాబాద్, సో వెంకటేష్ కూర్చొని ఇలా డేస్ అనేది సెలక్షన్ బట్టి ఆటోమేటిక్‌గా ఆ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అనేది ఇక్కడ హెచ్‌టీఎంఎల్ టెక్స్ట్ రూపంలో మనం డిస్‌ప్లే చేస్తున్నాం. ఓకే, సో దీనికి మనకి ఏం కావాలంటే జస్ట్ సో హెచ్‌టీఎంఎల్ అనేది తెలిస్తే ఈజీగా బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, సింపుల్. ఓకే, ఇక్కడ హెచ్‌టీఎంఎల్ సో కీ అంటే పారాగ్రాఫ్. సో హాయ్ టీము సో సంథింగ్ ఇలా ఏదో ఒకటి డీటెయిల్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ హెడర్. ఓకే, టీహెచ్ అంటే టేబుల్ హెడర్ కదా! ఓకే, టేబుల్ హెడర్‌లో ఏమున్నాయి? ఎంప్లాయీ ఐడి, నేము, లొకేషన్, సాలరీ ఇలా 4 కాలమ్స్ ఉన్నాయి. వీటికి డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే గ్యాలరీ 1 డాట్ సెలెక్టెడ్ డాట్ ఎంప్లాయిడ్. ఏదైతే గ్యాలరీలో మీరు సెలెక్ట్ చేస్తారో దానికి ఎంప్లాయిడ్, అలానే ఎంప్లాయీ నేమ్, లొకేషన్, సాలరీ. ఈవెన్ ఇక్కడ ఫాంట్ సైజ్‌లు, కలర్ అన్నీ కూడా స్పెసిఫై చేయొచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. లైక్ మనకి జనరల్‌గా ఇంతకుముందు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఉంటది కదా! ఆ హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది మనం ప్రాపర్‌గా డిఫైన్ చేసుకుంటే మనకి సో లుక్ అండ్ ఫీల్ కూడా ప్రాపర్‌గా ఉంటుంది. ఓకే, ఇంకా మీరు ఎఫెక్టివ్‌గా చేయొచ్చు. జస్ట్ నేనైతే ప్లెయిన్ వర్షన్ అన్నమాట. ఓకే, సింపుల్‌గా డిజైన్ చేశాను. మీరు టేబుల్స్ రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. మీకు హెచ్‌టీఎంఎల్ తెలిస్తే యూ కెన్ ప్లే లైక్ యూనిట్ అన్నమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే సో ఈ గ్యాలరీలో ఐటెమ్స్‌ని ఒక హెచ్‌టీఎంఎల్ టేబుల్‌లోకి సో డిస్‌ప్లే అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటది కొన్ని కేసెస్. అంటే రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి. మనకి ఇదే రావాలని లేదు. కొంతమంది అది కావాలంటారు. కొంతమంది ఇది కావాలంటారు. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సిట్యుయేషన్ బట్టి మనకి ఉంటది కదా! మీకు తెలిసింది నేను చెప్పేదేం కాదు. బట్ ఇది కొంచెం ఎఫెక్టివ్‌గా కూడా చేయొచ్చు. అదే బేసిక్ కాబట్టి మీకు అంత ఎఫెక్టివ్‌గా అనిపించకపోవచ్చు ఏముందని. బట్ మీకు హెచ్‌టీఎంఎల్ బాగా తెలిస్తే వీ కెన్ డిజైన్ మోర్ ఎఫెక్టివ్. ఓకే. యాహ్! ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.